మిత్రులకి నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక ధనిక వర్తకుడికి ఒక కొడుకు ఉండేవాడు. తన కొడుకు ఎప్పుడు ఒక పనికి మాలిన వ్యక్తులతో స్నేహం చేసేవాడు. వాళ్ళు చాలా స్వార్థపరులైన విషయము తన తండ్రికి తెలుసు, కానీ తన కొడుకు తెలియదు. వాళ్ళతో స్నేహం చేయకు అని చెప్పేసి తన తండ్రి ఎంత చెప్పినా కూడా, లేదు నాన్న, నా స్నేహితులు చాలా మంచివాళ్ళు అని చెప్పేసి చెప్పేవాడు. అయితే తన తండ్రి తన కొడుకు బుద్ధి చెప్పాలని చెప్పేసి ఒకరోజు మనం ఊరు వెళ్ళేది ఉంది పని మీద అని చెప్పేసి, కొన్ని రోజులు అవుతుంది, ఈ పెట్టెలో రత్నాలు ఉన్నాయి, నీకు నమ్మదగినటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఈ పెట్టెను పెట్టిరా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అవునానా, నాకు మంచి నమ్మకమైనటువంటి మిత్రుడు ఉన్నాడని చెప్పేసి తీసుకెళ్ళి తన మిత్రుడికి ఈ పెట్టెలో ఏముందో చెప్పి, మేము కొన్ని రోజులు అవుతుంది వచ్చే వరకు దీన్ని నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి రావడం జరిగింది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇద్దరు ఊళ్ళోకి వచ్చిన తర్వాత తన తండ్రి చెప్తాడు, ఆ పెట్టెను తీసుకురాపోరా అని చెప్పేసి. వెంటనే తన కొడుకు ఆ పెట్టెను తీసుకురావడానికి వెళ్తాడు. వెళ్ళి కోపంగా ఇంటికి వస్తాడు. వచ్చి వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు, ఏంటి నాన్న, నువ్వు ఇలా మోసం చేశావు? నా ఫ్రెండు ఎంత బాధపడుతున్నాడు తెలుసా? మీరు మోసం చేశారు అని చెప్పేసి అంటాడు. ఎందుకురా అంటే, మీరు అందులో రత్నాలే పెట్టలేదు, రాళ్ళు పెట్టారట, మా ఫ్రెండు చాలా ఫీల్ అయ్యాడు అని చెప్పేసి అంటాడు. తన అమాయకత్వానికి తన తండ్రి నవ్వి, అసలు ఆ పెట్టెలో ఏముందో తెరవాల్సిన అవసరము మీ ఫ్రెండ్కి ఎందుకుంది? నీకు నమ్మకమైన మిత్రుడు అన్నప్పుడు నీ యొక్క డబ్బులు తనకు అవసరం లేదు కదా. నా ఫ్రెండు ఏముంటే నాకేంది అని చెప్పేసి పక్కకు పెట్టాలి. కానీ ఎందుకు తెరిచాడు ఆ పెట్టె? తెరిస్తే అందులో రత్నాలు ఉంటే ఏం చేసేవాడో నువ్వు ఒకసారి ఆలోచించావా అని చెప్పేసి అనడం జరిగింది. అలాగే తన తండ్రి యొక్క మిత్రుడి దగ్గర కూడా అలాగే ఒక రత్నాల పెట్టెను పెట్టడం జరిగింది. వెళ్ళి నా స్నేహితుని దగ్గర ఉన్నటువంటి పెట్టెను తీసుకురా అని చెప్పేసి పంపిస్తాడు. వెంటనే తన కొడుకు వెళ్ళి ఆ యొక్క రత్నాల పెట్టెను తీసుకొచ్చి తన తండ్రి ముందు ఓపెన్ చేయడం జరుగుతుంది. చూస్తే అందులో కూడా రాళ్ళే ఉంటాయి. అంటే తన తండ్రి చేసేటువంటి మిత్రుడు ఎవరైతే ఉన్నారో, స్నేహం చేసేటువంటి మిత్రుడు, అందులో రత్నాలు ఉన్నాయని తెలిసినా కూడా దాన్ని ఓపెన్ చేయలేదు. అదే నీ మిత్రుడు, నువ్వు మంచివాడు అనుకున్నటువంటి మిత్రుడు దాన్ని ఓపెన్ చేశాడు. కాబట్టి ఎవరు మంచి మిత్రుడు, ఎవరు చెడ్డ మిత్రుడు అనేది మనము తెలుసుకోకుండా స్నేహం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. జై హింద్.